హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి వస్తుంది కదా, ఆ గణనాథుడికి ఇష్టమైన ఉండ్రాల పాయాసాన్ని పాలు విరగకుండా బెల్లంతో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి అంతా బెల్లంలో కలిసేలా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసి తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద మరొక పాత్ర పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం అలా వేసేసుకున్నా పర్వాలేదు, మీరు గుండ చేసి వేసుకున్నా పర్వాలేదు. అందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి. ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండినంతా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నీళ్లు తడుపుకుంటూ ఇలా ఉండ్రాల్లాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నీళ్లు కానీ నెయ్యి కానీ తడుపుకొని రౌండ్గా బాల్స్లా చేసుకోండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. అంతేకాదు ఇలా పుల్లల్లా కూడా చేసుకోవచ్చు. మీకు చేతితో చేసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు ప్లేట్ మీద పెట్టుకొని ఒత్తుకోవచ్చు. అలా కూడా సన్నంగా బాగా వస్తాయి. అంతేకాదండి, జంతికల మిషన్ ఉంటుంది కదా, జంతికల గొట్టంలో కూడా వేసుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. అవి కూడా సన్నంగా బాగానే వస్తాయి, ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది. ఇగో చూసారు కదా, ఇలా కొన్ని ఉండ్రాలు కొన్ని ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. పాలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. పాల్లో ఉడికిస్తాం కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్ళన్నీ ఇందులో స్లోగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి స్లోగా గరిటెతో కలుపుకొని ఫ్లేమ్ని స్లోలో పెట్టేసుకోండి. బాగా లోలో పెట్టుకొని అలా ఉడకనివ్వండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని పాలంతా కలిసేలా బియ్యం పిండి మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా పాల్లో కలిపించుకున్న బియ్యం పిండి అంతా వేసేసుకోండి. ఇలా వేసుకొని స్లోగా మాత్రమే కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారిన దాకా అలా వదిలేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పూర్తిగా కరిగించి ఉంచుకున్న బెల్లం అంతా ఇలా వడకట్టి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా స్లోగా కింద నుంచి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అంతా ఇందులో వేసేసుకోండి. మీకు ఇష్టమైతే పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. అంతే అండి, పాలు విరిగిపోకుండా బెల్లం పాయాసం రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.